సో క్యూటన్ గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకొంచెం డెప్త్గా మనం తెలుసుకుంటే, ఈ ఎనర్జీ గుండెకి చాలా మంచిది. ఎవరైతే గుండె జబ్బులకు ఆల్రెడీ గురై ఉన్నారో, సర్జరీలు తీసుకున్నారో, దానివల్ల వాళ్ళు ఏదైతే టాబ్లెట్స్ రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతున్నారో, లేదా సర్జరీ లేకుండా గుండె జబ్బులు టాబ్లెట్స్ వాడుతున్నారో, ఆ టాబ్లెట్లు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ సైడ్ ఎఫెక్ట్ని క్యూటన్ తీసేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కోఎంజైమ్ క్యూటన్ హెల్ప్స్ ఎంజైమ్స్ వర్క్ టు డైజెస్ట్ ఫుడ్ను డైజెస్ట్ కావడానికి కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ హార్ట్ మజిల్కి చాలా అవసరము. హార్ట్ కూడా ఒక రకమైన కండరం, అవునా? ఆ కండరానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కెలిటానికి కూడా ఇది చాలా అవసరము. ఏదైతే ఎముకలకు ఎక్కడైతే మనకు కండరాలు అతుక్కొని ఉన్నాయో సో దానికి చాలా అవసరం. అసలు క్యూటన్ అనేది ఫస్ట్ ఎక్కువ జనాలకి ఎప్పుడు వచ్చిందంటే, ఒక వ్యక్తి డాక్టర్ ఆర్డి స్టాండ్, అతని పేరు ఆర్డి స్టాండ్, ఆయన వైఫ్ ఫైబ్రోమయాలజీ అనే ఒక జబ్బుకు గురైంది. ఆ జబ్బు అంటే, ఆ జబ్బు చాలా రేరుగా వస్తుంది, ఇప్పటి వరకు ఆ జబ్బుకు ట్రీట్మెంట్ లేదు అనేది డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు చెప్పేది. వాళ్ళ వైఫ్ గురైనప్పుడు క్యూటన్ అనేది ఇలాగ మన డైరెక్ట్ సెల్లింగ్ లాంటి కంపెనీలు మల్టీ విటమిన్, మల్టీ ఎంజైమ్ ఇలాగ క్యూటన్ను మనం ఇస్తుంటే, ఒక డాక్టర్ దగ్గర చూపించడానికి వాళ్ళ వైఫ్, అతను కూడా డాక్టరే, తీసుకెళ్లే టైంలో ఫ్లైట్లో ఒక లేడీ పరిచయం అయ్యి ఆమె క్యూటన్ సజెస్ట్ చేసింది. ఎన్నో వాడినామండి, చనిపోతామని చెప్పారు, ఏదో ఇస్తాను వాడితే తప్పే ఉంది అని చెప్పి వాళ్ళ భర్తను ఒప్పించింది. నేను డాక్టరు, మనం బతకడానికి ఇంకేం ఛాన్స్ లేదు, నేను నిన్ను కాపాడుకోవాలనుకుంటాను, నువ్వు వాడాలనుకుంటే వాడుకో అనేసి రెగ్యులర్ విటమిన్ మినరల్స్తో పాటు క్యూటన్ కూడా ఆమె వాడడం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు గుర్రపు స్వారీ చేసే లేడీ ఫైబ్రోమయాలజీ యొక్క సిమ్టమ్స్ ఏం తెలిసిన, శరీరంలో కణజాలం క్షీణించిపోయి స్కిన్ను, ఎముక తప్ప కండరం అనేది మిగలదు. ఆ జబ్బుకు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్ అది. ఏంటది? ఫైబ్రోమయాలజీ అనేసి. ఆ లేడీకి బాగా అయిపోయింది క్యూటన్ వాడడం వల్ల. ఆయన పోషక ఔషధాలు అనే ఒక బుక్ రాశాడు. ఆ బుక్కులో మ్యాక్సిమం క్యూటన్ గురించే రాసింటారు. తెలుగులోనే బుక్ దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. పోషక ఔషధాలు అంటే అటువంటి భయంకరమైన జబ్బుని ట్రీట్మెంట్ లేదనుకున్న దానికి ఒకటి కోఎంజైమ్ క్యూటన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మైటోకాండ్రియా ఎనర్జీ ఇవ్వడానికి. మైటోకాండ్రియా ఎనర్జీని ఇస్తే గుండె, లివర్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, స్కిన్, శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా వర్క్ చేస్తాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. నేను డ్యాన్స్ చేయాలి, నాకేముండాలా? అలసిపోయినా, ఏమీ తినలేదు, డ్యాన్స్ చేయమంటే చేస్తానా? ఎంత మూడు వచ్చినా చేయలేను. ఏదో సినిమా పేరు గుర్తురాలేదు, జులాయ్ అనుకుంటా. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా లోపల చేస్తున్నా ఉంటుంది కదా హీరోయిన్, అట్లా లోపల చేయాల్సిందే, బయట చేయడానికి ఏముండదు. జులాయనా? రేస్ గురం. ఎస్, రేస్ గురం. ఓకే. లేడీస్ సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన 1961లో చేసిన సర్వేలో ఉండేది. సో చాలా డిసీజ్కి, ఎస్పెషల్లీ బ్లడ్కి సంబంధించి క్లాట్ని ఇది పోగొడుతుంది. బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్స్ క్యాన్సరు, ప్రొస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాస్, కోలన్ క్యాన్సరు. సో వీటి నుంచి రాకుండా ఉండడానికి క్యూటన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యూటన్ అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో అవి క్యాన్సర్ని రానివ్వవు. ఓకే. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా క్యూటన్ సహాయపడుతుంది. సో వీటితో పాటుగా కోఎంజైమ్ క్యూటన్ స్కిన్కి చాలా చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. ఎవరైతే పెద్ద హీరోయిన్లు, హీరోలు హాలీవుడ్లో ఉంటారు కదా, వాళ్ళు వాడే ప్రతి స్కిన్ కేర్ లోషన్లో, ప్రతి హెయిర్ కేర్ క్రీమ్లో, ప్రతి హెయిర్కి సంబంధించిన షాంపూలో ఖచ్చితంగా క్యూటన్ ఉంటుంది. కావాలంటే గమనించండి. ఒక్కొక్క ట్యూబ్ 2000-2500 ఉంటుంది. ఉంది అంటే ఒకటే, అందులో క్యూటన్ వేసారు అని అర్థం. మీరు చదవచ్చు ఇంగ్రీడియంట్స్లో క్యూటన్ బేస్డ్. అంటే స్కిన్కి గ్లామర్ పెంచుతుంది నాలాగా. ఓకే, అంటే ఒప్పుకోరా? సో గుండెకి చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇలాగా హెయిర్ లాస్ ఎఫెక్ట్ని ఇది పోగొడుతుంది. దాంతోపాటు కోఎంజైమ్ క్యూటన్ మైగ్రేన్ హెడేక్ని తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ హెడేక్ని తగ్గిస్తుంది. సో అంతేకాదు మజిల్ పెయిన్ని తగ్గిస్తుంది. ఎవరికైతే మజిల్ పెయిన్ ఎక్కువ ఉంటుందో ఆ మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. దాంతోపాటు వార్ఫెన్ ట్రీట్మెంట్ అంటారు, వార్ఫెన్ డిసీజ్. వార్ఫెన్ డిసీజ్ అంటే శరీరంలో చిన్న పుండ్లు రావడం, చిన్న గుల్లలు అంటాం కదా, పుండ్లు, చీముతో రావడం. ఎందుకు వస్తుందో తెలియదు. సడన్గా శరీరంలో ఉన్న వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో అది స్కిన్ నుంచి బయటకు రావడం, వార్ఫెన్ డిసీజ్. సో దాన్ని ఇది పోగొడుతుంది. సార్ నిద్ర వస్తుందా? లైమ్ డిసీజ్ అంటే కొన్ని కీటకాలు కుట్టినప్పుడు
వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేసుకోవడానికి కూడా క్యూటన్ ఉపయోగపడుతుంది. అంతేకాదు వయసు పెరిగినప్పుడు వంగిపోతుంటాం కదా, అది రాకుండా ఉండడానికి కూడా, మతిమరుపు లేకుండా ఉండడానికి కూడా సో ఈ యొక్క క్యూటన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జెంట్స్లో ఎక్స్పెషలీ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు డాక్టర్ దగ్గరికి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ డాక్టర్ అయినా ఇచ్చేది ఒకటే, ఏ డాక్టర్ దగ్గరికైనా ఇచ్చేది స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఒకటి. ఇది ఇంక్రీజ్ చేస్తుంది. స్పెర్మ్లో వీర్యం గురించి మనం మాట్లాడితే కొంచెం ఎడ్యుకేషన్ మనకు అవసరం. మొటిలిటీ, నాన్ మొటిలిటీ, డెడ్ సెల్స్ అని 3 రకాల కణాలు ఉంటాయి. ఇక్కడ వీర్య కణాల గురించి మాట్లాడితే మొటిలిటీ అంటే కదిలేటివి, నాన్ మొటిలిటీ అంటే బతుకుండి కదలలేనివి, డెడ్ అంటే చనిపోయినవి. ఏవైతే ఆరోగ్యంగా ఉన్న వీర్య కణము అండకణాన్ని చేరితే ఫలదీకరణం జరిగి పిల్లలు పుడతారు, అవునా? కానీ ఈ అండకణాన్ని చేరే టైంలో మిగిలిన చనిపోయినవి, బతుకుండి కదలలేనివి ఈ జర్నీకి అడ్డం పడడం వల్ల దాని వయసు చాలా తక్కువ సెకండ్లు ఉంటుంది. కాబట్టి ఆ సెకండ్లోనే అండకణం రీచ్ కావాలి, కానీ ఈ లోపల అది చనిపోవడం జరుగుతుంది. సో ఇదేం చేస్తుందంటే బతికి ఉండి కదలలేని కణాలకి గ్లూకోజ్ లాగా ఉపయోగపడి కదిలేలాగా చేస్తుంది. దానివల్ల పిల్లలు కావడానికి అవకాశం ఉంది. సో మీరు ఇది పెద్ద మార్కెట్. ఎందుకు దీని గురించి ఇంత విపులంగా చెప్పానంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. నేను చాలా చోట్ల ఇచ్చినాం, చాలా చోట్ల రిజల్ట్ వచ్చింది సార్. 10-11 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలైనవి ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. 1-2 కాదు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే.